తాను ఏ పార్టీలో చేరనన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని చెప్పారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు రాజాసింగ్. మాధవికేలతో పోటీ పడతానని, ఎవరు పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు రాజాసింగ్. చాలా వరకు ఈ గుడి పైన కొంతమంది రాజకీయ నేతలు రాజకీయం చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసారి గుడికి నిధులు శాంక్షన్ చేసినారు కదా, మళ్ళీ కట్టండి అని కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా వరకు నేతలు మాట్లాడినారు. జస్ట్ రాజకీయం గురించే వాళ్ళు మాట్లాడినారు, కానీ ప్రత్యేకంగా గుడిని పెద్ద చేయాలి, సరౌండింగ్ ఉన్న వాళ్ళకి మనం మాట్లాడి కొద్దిగా వాళ్ళకి కన్విన్స్ చేసి గుడిని పెద్ద చేయాలి, అట్లాంటి ఏమీ ప్లాన్ లేదు. ప్రతిసారి ఎలక్షన్ మూమెంట్లోనే సింహవాహిని అమ్మవారి టెంపుల్ని, లాల్ దర్వాజా టెంపుల్ని పెద్ద చేయాలని జస్ట్ రాజకీయం చేస్తారు. నేను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా నేను చేరను. నేను ఫస్ట్ ఒక హిందూ. నా ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు, అదే పార్టీలోనే ఉంటాను. ఎక్కడ కూడా ఉప ఎన్నికలు రాదు. ఇప్పుడు గోషా మహల్ గడ్డ, మా భారతీయ జనతా పార్టీ అడ్డా, ఎట్లాంటివి కూడా ఉపయోగ ఎన్నికలు రాదు. ఒకవేళ వస్తే దాని తర్వాత బీజేపీ పార్టీ అంటే ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి మంచి పనిచేసే ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను పార్టీలో లేను. అమిత్ షా గారు నాకు కాల్ చేస్తే నేనంతా పెద్ద కాదు. జస్ట్ కేంద్రం నుంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ వస్తే చాలు. నా ఉద్దేశం ఏముండే, ఇవాళ లాక్స్ ఆఫ్ కార్యకర్తలు గొంతు నేను ఢిల్లీ వాళ్ళకు పంపించాలని నేను చిన్న ఒక ప్రయత్నం చేసినాను. దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను. ఎవరితోని నాకు శత్రుత లేదు. ఎవరు కూడా నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా నాకు ఏ ఇబ్బంది కూడా లేదు. ఎట్లయినా కూడా ఇండిపెండెంట్గా ఉన్నాం. ఇంకా ఇంతవరకు మేము ఇండిపెండెంట్గా ఉన్నాం చూడాలి. ఇప్పుడు మాధవి లత కానీ ఎవరైనా కానీ ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది, రాజాసింగ్ గారు మీరు రిజైన్ చేసేయండి అంటే నేను రిజైన్ చేసేస్తాను. ఎవరికి బీజేపీ క్యాండిడేట్ పెడతారు అది కేంద్ర అధిష్టానం కానీ రాష్ట్ర అధికారులు చూసుకుంటారు. ఏ పార్టీలో నేను వెళ్ళలేను, ఏ పార్టీలో వెళ్ళను కూడా.